పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం మాత్రం తీవ్ర స్థాయికి చేరుకుంది. దాదాపు ప్రతి అంశంపైన ఇరు పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్, అమరావతి భూముల వ్యవహారం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్, రాష్ట్రంలో శాంతి భద్రతలు, జగన్ పర్యటనలు, వైసీపీ నేతలపై నమోదవుతున్న కేసులు వంటి అంశాలు రాజకీయంగా హాట్ టాపిక్గా మారాయి. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ల దుర్వినియోగంతో పాటు ఇతర అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా వైసీపీ కోరుతోంది. అయితే ఈ ఆరోపణలను టీడీపీ పూర్తిగా ఖండిస్తోంది. హైకోర్టు కూడా ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేసిందని, గత 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని వైసీపీ ఇప్పుడు నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తోందని టీడీపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో కూడా ఇరు పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. భూసేకరణ పూర్తి చేసి పనులను వేగవంతం చేసింది జగన్ ప్రభుత్వమేనని వైసీపీ చెబుతుండగా, ఈ ప్రాజెక్టుకు పునాది వేసింది చంద్రబాబు ప్రభుత్వమేనని టీడీపీ వాదిస్తోంది. అమరావతి అంశం మరోసారి రాజకీయ కేంద్ర బిందువైంది. పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఆరోపిస్తుండగా, అమరావతి అభివృద్ధిని అడ్డుకున్నది వైసీపీనేనని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, రాజకీయ వేధింపులు, వైసీపీ నేతల అరెస్టులు అంశాలపై కూడా పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, సీఎం చంద్రబాబు తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే డిఎస్సి, అమరావతి, భోగాపురం, శాంతి భద్రతలు వంటి ప్రధాన అంశాల చుట్టూ ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ రాజకీయ పోరు రానున్న రోజుల్లో ఇంకా ఉత్కంఠగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.